ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఐటీ దాడులు ముమ్మరమయ్యాయి. 2 రోజులుగా హైదరాబాద్ లో ఐటీ ఊపిరి సలపని దాడులు చేస్తోంది. ఈ రోజు కూడా ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఎస్ఆర్ గ్రూప్స్, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కి సంబంధించిన పలు కంపెనీల్లో ఏకకాలంలో దాడులు చేసింది. డిఎస్ఆర్ గ్రూప్ ఎండీ తిరుపతి రెడ్డి ఇళ్లలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఎస్ఆర్ గ్రూప్స్ కి చెందిన 26 కంపెనీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 19 కంపెనీలకు తిరుపతి డైరెక్టర్ గా ఉన్నారు. ఇటు డిఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 30 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రంజిత్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ లో ప్రధాన భాగస్వామిగా ఉన్నారు. ఆయన నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యుల సమక్షంలో లాకర్స్ ని అధికారులు తెరిచారు. లాకర్లలో భారీగా బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలు ఉన్నట్లుగా సమాచారం. రంజిత్ రెడ్డి వ్యాపారాల్లో తిరుపతి రెడ్డి భాగస్వామిగా ఉన్నారు. అలానే పౌల్ట్రీ వ్యాపారాల్లో వచ్చిన ఆదాయం, చెల్లించిన పన్నుల్లో తేడాలున్నట్టుగా ఐటీ గుర్తించింది. ఫిలింనగర్ లో డిఎస్ఆర్ భారీ ప్రాజెక్టుపై, నిర్మాణంపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫిలింనగర్ లో 14.45 ఎకరాల్లో 9 టవర్లు, 344 యూనిట్స్ తో డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. ఒక్కో ఫ్లాట్ 12 కోట్ల నుంచి 15 కోట్లకు అమ్మకాలు జరిపింది. ఇప్పటి వరకు 34 బడా ప్రాజెక్టులు డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఐటీ సోదాల్లో 100 కోట్ల విలువైన ప్రాజెక్టుల డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న మరొక సంస్థ శ్రీనివాస కన్స్ట్రక్షన్. ఈ కంపెనీలో కూడా సోదాలు చేశారు ఐటీ అధికారులు. డిఎస్ఆర్ కంపెనీలో శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండీ వెంకటకృష్ణారెడ్డి పార్ట్నర్. ఈ 3 కంపెనీలకు ఇంటర్లింక్స్ ఉండటంతో ఐటీ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఈ రైడ్స్ లో పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలని ఐటీ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ 3 కంపెనీలు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది, ఈ కంపెనీల వెనక ఎవరిని నడిపిస్తున్నారు, మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, చాలా ఆస్తి పత్రాలు, డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు, కీలక పత్రాలని అని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అయితే ఇవాళ సెకండ్ డే ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. నిన్న జరిగినటువంటి కంపెనీస్తో పాటు ఈరోజు తాజాగా ఎస్ఆర్ గ్రూప్స్ పైన కూడా ఐటీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నారు. అయితే ఎస్ఆర్ గ్రూప్స్కి సంబంధించి మొదట ఇది హ్యాచరీస్గా స్టార్ట్ చేసినటువంటి కంపెనీ, ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రాఫిట్స్ రావడంతో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు మెడికల్ కాలేజీలను సైతం స్థాపించారు. సో దాంట్లో ఎస్ఆర్ గ్రూప్లో సైతం రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పార్ట్నర్గా ఉన్నారు. సో ఆయన తన పార్ట్నర్ తిరుపతి రెడ్డితో కలిసి దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే ఎస్ఆర్ గ్రూప్ను స్థాపించారు. సో అందులోకి సంబంధించినటువంటి లావాదేవీలను సైతం ఇప్పుడు ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ 2 కంపెనీస్తో పాటు డిఎస్ఆర్ అండ్ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ఎస్ఆర్ గ్రూప్, ఈ 3 కంపెనీస్లో నిన్నటి నుండి కూడా ఐటీ అధికారులు ఈ రైడ్స్ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ప్రధానంగా శ్రీనివాస్ గ్రూప్కి సంబంధించి గతంలో ఏపీ లిక్కర్ స్కామ్లోనూ వెంకటకృష్ణారెడ్డి పేరు వినిపించడం, వెంకటకృష్ణారెడ్డికి డిఎస్ఆర్తోనూ కొన్ని లింక్స్ ఉండటంతో సో ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అభియోగం. సో ఐటీ రైట్స్ కంక్లూడ్ అయిన తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ క్యాష్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు, లేదా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అలాంటివి సీజ్ చేసినటువంటిది కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ రైట్స్ అన్నీ కూడా రేపటి వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మెయిన్గా ఈ డిఎస్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి రైట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు నిర్మించినటువంటి భారీ ప్రాజెక్ట్స్, హైదరాబాద్లో మొత్తం ఒక 4 పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని డిఎస్ఆర్ సంస్థ నిర్మిస్తుంది. సో మెయిన్ అందులో ఫిలింనగర్కి సంబంధించినటువంటి డిఎస్ఆర్ ది వరల్డ్ అనేటువంటి పేరుతో దాదాపు 35 ఫ్లోర్ల బిల్డింగ్ని వీళ్ళు నిర్మిస్తున్నారు. సో ఇందులో వీళ్ళు ఎవరైనా కస్టమర్స్కి అమ్మేటువంటి క్రమంలో ఒక్కొక్క ఎస్ఎఫ్టీని దాదాపు 12,000, 13,000కి అమ్ముతున్నారు. కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి మాత్రం కేవలం 7,000 రూపాయల డబ్బులు మాత్రమే ఎస్ఎఫ్టీకి తీసుకుంటున్నట్టు రిజిస్ట్రేషన్లో పేర్కొంటున్నారు. సో రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు క్యాష్ రూపంలో వీళ్ళందరూ తీసుకుంటున్నటువంటిదే ప్రధాన అభియోగం. సో దానికి సంబంధించి కూడా ఈ మొత్తం 3 సంస్థలకు సంబంధించినటువంటి అకౌంట్ బుక్స్, మొత్తం వీళ్ళు ఇప్పటి వరకు సబ్మిట్ చేసినటువంటి బ్యాలెన్స్ షీట్స్ అన్నింటినీ కూడా ఐటీ అధికారులు వెరిఫై చేస్తున్నారు. రైట్ ప్రణీత.